हरिः ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। वन्दे परब्रह्मचिदात्मकं सद्वन्दे गुरुं शान्तमुमेशमीशं वन्दे शिवानन्दगुरुप्रवीरं वन्दनीयान् अनन्तसुखदातारमखण्डानन्दविग्रहं दयालुमतिसन्तुष्टं वन्देऽहं मम सद्गुरुं रागादिरोगान् सततानुषक्ता न शेषकाया प्रवृतानशेषाम् औत्सुक्यमोहारतिदान् जिघ्राणा यः पूर्ववैद्याय नमोऽस्तु तस्मै यः पूर्ववैद्याय नमोऽस्तु तस्मै। ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వశిష్ఠ గీత ఉత్పత్తి ప్రకరణము. ఈ రోజు మనము ఈ ఉత్పత్తి ప్రకరణలో భాగంగా సప్త జ్ఞాన భూమికల గురించి చెప్పుకోబోతున్నాము. ఇది సాధకుడికి చాలా అవసరమైనటువంటి ఒక విధానం. అంటే మనలో ఉండేటువంటి అవస్థల్ని మనం ఎలా తెలుసుకోవచ్చో, ఈ పరిపక్వత అనేది ఎలా ఉంటుందో, ఈ జ్ఞాన భూమికల్ని మనం అర్థం చేసుకోగలిగితే మనకు ఒక అవగాహన కలుగుతుంది. కావున ఈ రోజు వశిష్ఠుల వారు చెప్తున్నారు, ఈ జ్ఞాన భూమికల గురించి శ్రీరామచంద్ర వారితో చెప్తూ ఇలా అంటున్నారు. జ్ఞాన భూమికల్లో మొట్టమొదటిది శుభేచ్ఛ అని చెప్పబడుతుంది. రెండవది విచారణ, మూడవది తనుమానస, నాలుగవది సత్వాపత్తి, ఐదవది అసంశక్తి, ఆరవది పదార్థ భావని, ఏడవది తురియగా. ఈ ప్రకారముగా 7 భూమికలు పేర్కొనబడతాయి. వీటిని సప్త జ్ఞాన భూమికలు అంటారు. ఈ జ్ఞాన భూమికల గురించి చాలా మంది చాలా విధాలుగా ప్రస్తావన చేస్తారు. భాగవతంలో కూడా ఇది ఒక్కొక్క సందర్భంలో ఈ జ్ఞాన భూమికలను వర్ణించడం జరుగుతుంది. కావున వశిష్ఠుల వారు కూడా శ్రీరామచంద్రుల వారితో ఈ జ్ఞాన భూమికలు చెబుతూ మొట్టమొదటి దాన్ని శుభేచ్ఛ అన్నారు. ఇందు ఒక్కొక్క దాని గురించి ఇప్పుడు వివరణిస్తారు. ఈ సప్త జ్ఞాన భూమికల అంతమున ముక్తి స్థితమై ఉంటుంది. కావున ఈ సప్త జ్ఞాన భూమికలు అనేటువంటి వాటిని ఎవరైతే తమ అనుష్ఠానంలో పెట్టుకుంటారో, అవి తమ అనుభవంలోకి వస్తూ ఉంటాయో వారికి ముక్తి తథ్యము అన్నారు. దానిని పొందినచో ఇక జీవు సావధానంగా అని చెప్తూ ఇప్పుడు ఆ జ్ఞాన భూమికల గురించి వివరణిస్తుంటారు. శుభేచ్ఛ, మొట్టమొదటిదాన్ని శుభేచ్ఛ అన్నారు. నేనేలా మూఢునై పడి ఉన్నాను, శాస్త్రములను సజ్జనులను గురు మహాత్ములను సందర్శించెదను అని ఈ ప్రకారముగా వైరాగ్యపూర్వకమైన అభిలాష ఏదైతే ఉందో అటువంటి అభిలాషని శుభేచ్ఛ అని విజ్ఞులు చెప్పుదు. మొట్టమొదట మానవుడికి రావాల్సింది ఏమిటి అంటే ఈ శుభేచ్ఛ. దీని వల్లే వారు ఆధ్యాత్మిక విధానంలోకి అడుగు పెడతారు. ఏమిటి అంటే ఎప్పటికైనా సరే
సాధారణమైనటువంటి జీవన విధానం గడుపుతూ అలా జన్మ పరంపరలు నడుస్తున్నప్పుడు మానవుడికి ఏదో ఒక రోజున ఇంతేనా అని ఒక ప్రశ్న వస్తుంది. ఇంతకంటే మించినది ఏదీ లేదా, అనుభవించినదే మరల అనుభవిస్తూ ఉండగా అదే చేదవుతుంది. కావున ఒక విసుగు లాంటి స్థితి ఏర్పడి, నేనెందుకు ఇంతకాలము మూడున్నై పడి ఉన్నాను, ఏమి తెలుసుకోలేదు, కనుక ఇంతకంటే గొప్పదైనటువంటి ఉన్నతమైనటువంటి స్థితి ఇంకేదైనా ఉన్నదా అనేటువంటి ప్రశ్న చేత అతను శాస్త్రాల్ని సజ్జల్ని వెతుక్కోవాలి అనేటువంటి ఇచ్చ వస్తుంది వారిలో. తెలుసుకోవాలి కనుక మంచిని గ్రహించాలి అంటే ఎవరో ఒకరిని ఆశ్రయించాలి. కావున శాస్త్రములను సజ్జనులను గురు మహాత్ముల్ని సందర్శించదను అనేటువంటి ఇచ్చ ఎప్పుడైతే ఎవరిలో అయితే కలిగిందో ఆ రోజునే వారిలోకి శుభేచ్ఛ అనేది కలిగింది అని అర్థం చేసుకోవాలి. ఇదే మొట్టమొదటి మెట్టండి సాధకుడికి. ఈ శుభేచ్ఛ వల్లే ఆధ్యాత్మిక రంగంలోకి అడుగు పెట్టగలుగుతాడు ఎవరైనప్పటికీ కూడా. కావున ఈ ప్రకారముగా వైరాగ్యపూర్వకమైనటువంటి అభిలాష ఏదైతే ఉంటుందో దాన్ని శుభేచ్ఛ అంటారు. ఇక శాస్త్ర పరిశీలన, సజ్జన సాంగత్యము, వైరాగ్య అభ్యాసము, వీనితో కూడినటువంటి శ్రవణ మననాది రూపము సదాచార ప్రవృత్తి ఏది కలదో దానిని విచారణ అంటారు. రెండవది ఏమిటి? మొట్టమొదటి శుభేచ్ఛ కలిగింది, సాధు మహాత్ముల్ని సజ్జనుల్ని అలాగే శాస్త్రాల్ని ఆశ్రయిద్దామనేది. ఇక తర్వాత ఏం చేయాలి? రెండవది విచారణ. వారి ద్వారా ఏమైతే తెలుసుకున్నామో, ఆ శాస్త్రాల ద్వారా మనం ఏమైతే గ్రహించామో చేయాలి. కేవలము శాస్త్ర అభ్యాసము, శాస్త్ర అధ్యయనము అంటే కేవలము చదువుకుంటూ వెళ్ళిపోవడం కాదు, దాన్ని మన వరకు వర్తింపు చేసుకుంటూ ఉండాలి. ఈ శాస్త్రం చెప్పిన దాన్ని మనం ఇంతకు ముందు ఏమైనా ఆచరిస్తున్నామా, దానికి విరుద్ధంగా మనం ఎలా ఉన్నాము అనేది పరిశీలన చేసుకోవాలి. ఒకవేళ శాస్త్రవాక్యానికి మన యొక్క ఆచరణ అవిరుద్ధంగా ఉంటే సవరణ చేసుకోవాలనేటువంటి ఒక నిర్ణయం జరగాలి. కనుక శాస్త్ర పరిశీలన అలాగే సజ్జన సాంగత్యము, సజ్జన సాంగత్యములో కూడా మహనీయులు చెప్తున్న వాక్యాన్ని బాగా అర్థం చేసుకుంటూ అవగాహన కలిగించుకుంటూ ఉండాలి. అలాగే వైరాగ్య అభ్యాసం, అలా చెప్తున్నటువంటి వాటిలో కొన్నింటినైనా ఆచరణలో పెట్టాలి. వైరాగ్యము కనుక ఇవన్నీ ఇంతకు ముందు చాలా ప్రియంగా అనిపించిన వాటి పట్ల ఒక రకమైనటువంటి ఏహిత భావన రావాలి. ఇంతేనా, ఇంతకు మించింది మరొకటి లేదా అనేటువంటి ఒక భావన రావాలి. ఇటువంటి వైరాగ్య అభ్యాసము ఈ జగత్తు పట్ల, దాని విషయాల పట్ల, వాటి పట్ల మనకి ఇంతవరకు ఉన్న కాంక్షల పట్ల విరక్తి రాగాలి. ఈ విధంగా వైరాగ్య అభ్యాసం చేయాలి. ఎందుకంటే శాస్త్ర పరిశీలన చేసి సజ్జన సాంగత్యం చేస్తూ ఉండగా వారి నుంచి కొన్ని మంచి విషయాలు మనం తెలుసుకుంటాం. ఈ జగత్తు యొక్క అనిత్యత్వాన్ని, పరమాత్మ యొక్క నిత్యత్వాన్ని, సత్యత్వ స్థితిని కొంతవరకు మనకు అవగాహన వస్తుంది. కావున వైరాగ్యం అనేది తప్పకుండా మనలో పుట్టాలి. ఈ భౌతిక విషయాల పట్ల ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రియత్వము, మోహము అనేది సడలాలి. ఇలా సడలించుకుంటూ వెళితేనే మనకి వైరాగ్య అభ్యాసం అలవడుతుంది. కనుక సడలించుకోకుండా గతములో ఎలా ఉన్నామో అవే ఆచరణలో పెట్టుకుంటూ ఉంటే ఎప్పటికీ మనలో వైరాగ్యం పుట్టదండి. వాటిని ఆశ్రయించుకుంటూ వాటిలోనే మునిగి తేలుతుంటాం తప్ప అసలైన సత్యం వైపుకి రాలేము. కావున ఈ సప్త జ్ఞాన భూమికల్లో రెండవది విచారణ అని చెప్పి దాంట్లో అంగాలుగా ఏం చెప్తున్నారు? శాస్త్రాన్ని పరిశీలించడం, సజ్జన సాంగత్యము చేయటము, వైరాగ్యాన్ని అభ్యాసము చేయటం. ఇలా చేస్తూ శ్రవణము, మననాది ఇత్యాది కృత్యులు అంటే ఏమిటి? శ్రవణ మననాది అంటే శ్రవణం చేస్తూ మననం చేసుకుంటూ నిధిధ్యాసనం అంటే నిలుపుకునేటువంటి విధానములో ఎవరైతే సదాచార ప్రవృత్తి అంటే ఉత్తములుగా మారడానికి ఆచరణ అనేది ఉందో దాన్ని సదాచార ప్రవృత్తి అంటారు. ఇంతవరకు మనకి తెలియక, ఒక విధంగా చెప్పాలంటే ఎవరైనా సరే తెలియకపోవడం వల్లే మూర్ఖులుగా ఉంటాం, మూఢత్వంలో ఉంటాం. తెలియకపోవటమే అజ్ఞానం అని, తెలిస్తే జ్ఞానమే. కావున ఇంతవరకు తెలియదు కనుక అజ్ఞానంతో ఉన్నాం, ఇప్పుడు తెలుసుకుంటున్నాం కనుక జ్ఞానం వైపుకి రావాలి. ఈ విధముగా శ్రవణ మన్న నిధిధ్యాసనములు అనేవి
చేసుకుంటూ ఈ వైరాగ్య అభ్యాసం చేస్తూ ఇలా జీవనాన్ని గడుపుతూ ఉండడం ఏదైతే ఉందో దాన్ని సదాచార ప్రవృత్తి అంటారు. మంచి ఆచరణ కలిగిన విధానములో జీవనాన్ని నడిపించుకోవడం. కావున జీవితాన్ని సార్థకం చేసుకోవాలంటే మొట్టమొదట సదాచార ప్రవృత్తిలోకి రావాలి. కావున సదాచార ప్రవృత్తి అంటే కేవలము భౌతికములో చేసేటువంటి సదాచారాలు ఒక్కటే సరిపోవండి. అంటే సమయానుకూలంగా ఒక దేహానికి నియమనిష్టలు కల్పించి స్నానాధికాలు ఇత్యాది చేస్తూ ఆలయ సందర్శనాలు చేయిస్తూ ఏవేవో వ్రతాలు నోములు నోస్తూ కొంతవరకు సదాచారంలో ఉంటుంటాం. కానీ అంతకంటే కూడా సదాచార ప్రవృత్తి అంటే మనసుకి సత్యాన్ని తెలియజేయటమే యథార్థమైన సదాచార ప్రవృత్తి. ఇంతవరకు మనకి తెలియకపోవడం వల్ల మనం ఏం చేస్తాము, కామ్యక కర్మలు చేస్తూ వచ్చాం. ఏ వ్రతాలు చేసినా నోములు చేసినా ఇత్యాది ఏమి చేస్తున్నా ఆలయ సందర్శనాలు చేసినా చేస్తున్నప్పటికీ కూడా కామ్య కర్మలు అంటే ఫలాన్ని ఆశిస్తూ చేస్తూ వచ్చాం. ఎవరికి ఫలం అండి అంటే ఈ యొక్క మేని అంటే ఈ కనిపించే రూపం ఏదైతే ఉందో ఆ దేహ భావనతోటే అవన్నీ చేస్తాం కనుక దీనికి సంబంధించిన ఫలాన్ని ఆశిస్తూ చేస్తూ వచ్చాం. ఇంతవరకు అంటే ఏమీ చేయని వారికంటే ఇది సదాచారమే, మంచిదే, మంచి ప్రవృత్తి కలిగి ఉండడమే. ఇందులోంచి అసలైన దైవత్వంలోకి వెళ్ళాలి. ఈ అసలైన దైవత్వం అనేది తెలుసుకోవాలంటే సత్యం ఏమిటో తెలియాలి. కావున ఫలం అనేది దేహానికి వర్తింప చెయ్యకుండా ఎప్పుడైతే నిష్కామ కర్మాచరణ చేయటం మొదలు పెడతావో అంటే నేను ఆత్మని అనేటువంటి జ్ఞానాన్ని కలిగి దేహంతో సదాచార ప్రవృత్తి, మంచి సత్కర్మాచరణ, దైవ కర్మాచరణ చేయగలుగుతాం. అంటే భావాన్ని మార్చుకుని ఇంతవరకు ఇవే కర్మలు ఎలా చేశాము, దేహ ప్రవృత్తితో చేసాం. దేహమే నేననుకుని దానితోటి కర్మ చేయించుతూ ఫలాన్ని కూడా దానికి ఆశించాం. దేహం అనేటువంటి పాత్రతో కర్మాచరణ చేస్తూ ఆత్మని ఉద్ధరించుకుంటూ ఉండాలి. ఆత్మని ఉన్నతం చేసుకుంటూ ఉండాలి. ఎల్లప్పుడూ కూడా ఎరుకులో ఉంచుకుంటూ ఉండాలి. ఈ రకంగా ఆత్మ భావనతో ఉండి కర్మాచరణ చేస్తే దాన్ని సదాచార ప్రవృత్తి అనొచ్చు. యథార్థముగా సత్యాన్ని తెలుసుకుని జ్ఞానివై కర్మాచరణ చేయి. చేసే విధానం తెలుసుకుని కర్మాచరణ చేయి. కర్మ చేస్తూ కూడా నీకు కర్మ బంధనాలు అంటకుండా ఉండే విధానాన్ని తెలుసుకుని కర్మాచరణ చేయాలి. ఇదే జ్ఞానం. జ్ఞానంతో కర్మాచరణ. కనుక ఏదైనా ఒక పని చెయ్యాలి అంటే ముందు మనం దాన్ని ఎలా చేయాలో తెలుసుకుంటాం. అదే విధముగా ఈ జగత్తులో కూడా ఈ యొక్క సదాచార ప్రవృత్తి ఇత్యాది క్రియాచరణ కూడా చేయటం అనేది ఏ భావనతో ఉండి చెయ్యాలి, ఎలా చెయ్యాలి కాదండి, ఏ భావనతో ఏ స్థితిలో ఉండి చెయ్యాలి అనేది అభ్యాసం చెయ్యాలి. కనుక ఆత్మస్థితిలో ఉండి ఆత్మ భావనతో ఉండి నేను ఆత్మని అని ఎరుకలో ఉండి కర్మాచరణ చెయ్యి. అప్పుడు నువ్వు ఎన్ని మంచి కర్మలు చేసిన సత్కర్మాచరణ చేసిన దైవ కర్మ అనుకుని ఏదేది చేస్తావో అదంతా కూడా నీకు ముక్తికి మార్గాన్ని చూపుతుంది, నిన్ను ఎరుకలోకి తీసుకెళ్తుంది. కావున ఇదే యథార్థమైనటువంటి విచారణ. శుభేచ్ఛ తర్వాత రెండవది రావాల్సినది ఇది. కావున ఈ విచారణ మార్గాన్ని పట్టుకోవాలండి. అంటే అర్థం తెలుసుకుని కర్మ చెయ్యాలి, అవగాహన కలిగి. ఇది విచారణ. ఈ శుభేచ్ఛ ఈ విచారణ ఈ రెంటి వలన ఏమవుతుంది అంటే శ్రవణ మనన నిధిధ్యాసనముల ద్వారా ఇంద్రియార్థములైనటువంటి శబ్ద స్పర్శాదుల జనించే అశక్తి రూపమగు మనసు యొక్క సూక్ష్మ స్థితి ఏదైతే కలదో అది తను మానస అనబడుతుంది. ఇక మూడవది చెప్పారు కదా, మొట్టమొదటిది శుభేచ్ఛ, రెండవది విచారణ అని చెప్పారు, మూడవది తను మానస. ఈ తను మానస అనేది ఏమిటి అంటే మొట్టమొదటి శుభేచ్ఛ కలిగిన వాడికి విచారణ మార్గంలోకి వస్తారు. ఈ రెండిటిని అభ్యాసం చేస్తున్న వాడే తను మానసన పొందగలుగుతాడు. ఏమిటి తను మానస అంటే ఈ రెండింటి వలన ఈ శ్రవణము అంటే ఈ శుభేచ్ఛ విచారణ ఈ రెండింటి వలన ఈ శ్రవణ మనన నిధిధ్యాసనముల ద్వారా ఎప్పుడైతే నిలుపుకుంటూ అంటే మననం మళ్ళీ
స్ఫురణ తెచ్చుకుంటూ నిధిధ్యాసనం నిలుపుకుంటూ ఉంటామో అప్పుడు ఇంద్రియార్థములైనటువంటి ఈ శబ్దము స్పర్శాదుల జనించేటువంటి అంటే ఇతరత్ర ఈ భౌతిక విషయాలతో ఇంద్రియాలకు ఉండేటువంటి సంసక్తి ఏదైతే ఉందో అది ఎప్పుడైతే తగ్గుదల పడుతుందో, ఇంతవరకు వాటి పట్ల ఆసక్తితోటి అంటే ఈ శబ్దాల పట్ల, దృశ్యాల పట్ల, స్పర్శల పట్ల ఇత్యాది ఇంద్రియ సుఖాలు, ఇంద్రియ విషయాల పట్ల ఇంతవరకు మనస్సు చాలా సంసక్తితో ఉంది, ఆసక్తితో ఉంది, మోహంతో ఉంది. వాటి పట్ల చాలా రకాలుగా రాగం పొందుతూ ఉంది. ఇదే బంధనానికి మూలం. కానీ ఎవరైతే ఈ యొక్క పడతారో వారి క్రమంగా ఈ భౌతిక విషయాలు, ఇంద్రియాల ద్వారా అనుభవించే విషయాల పట్ల ఆ యొక్క సంశక్తి అనేది తగ్గుదల పడుతుంది. అసంశక్తి అంటే ఏంటి? సంగత్వం అనేది తగ్గుతూ ఉంటుంది. అప్పుడు సక్తత అనేది నుంచి విడువడుతూ ఉంటాము. కనుక అసక్తి రూపమైనటువంటి మనసు యొక్క సూక్ష్మ స్థితి అన్నారు. ఎప్పుడైతే మనస్సు వాటి నుంచి వెనక్కి తిరుగుతుందో ఆయా విషయాల నుంచి, అంటే దీనికి వైరాగ్యపూర్వకమైన స్థితి ఏర్పడుతుంది. కనుక వాటిల్లో ఏమీ సత్తా లేదు, యథార్థము కాదు. కనుక వాటిని ఎంత అనుభవించినా, ఎన్ని అనుభవించినా అవి ఇక్కడి ఈ యొక్క దేహం వరకు మాత్రమే పరిమితం, కానీ ఎక్కడా కూడా పూర్ణత్వము రాదు. కనుక తృప్తి అనేది కలగదు. కనుక ఇవి ఎంత అనుభవించినా ఇంకా కామనలు పెరుగుతూనే ఉండి తద్వారా మనకి వచ్చేటువంటి సంకష్టాలు అంటే ఏంటి? దుఃఖాలు, అనేక రకమైన సంకటాలు మనకి వస్తూ ఉంటాయి అనేది ఎవరైతే గ్రహించుకుంటారో వాటి నుంచి ఇంద్రియపూర్వకంగా మనసుని వెనక్కి తిప్పుకుంటారు. ఇంద్రియాలు ఒక్కటే తిప్పుకుంటే కాదండి, కేవలం ఇంద్రియాలు తిప్పుకుంటే అవ్వదస్సల. కనుక దృశ్యము నుంచి తొలగాలి అంటే కళ్ళు మూసుకుంటే అవ్వదండి. కన్ను చూసినా ఆ దృశ్యం పట్ల వ్యామోహం పుట్టకూడదు, మోహం పుట్టకూడదు, రాగం కలగకూడదు. అలాగే ఏదైనా ఒక రుచి తెలిసినా దాని పట్ల మోహం కలగకూడదు. ఇలాగే స్పర్శ, కనుక ఇంద్రియాన్ని కేవలం ఇంద్రియాన్ని గ్రహించుకుంటే ఉపయోగం లేదు. కనుక మనఃపూర్వకంగా మనసు వెనక్కి తిరుగుతుంది. అప్పుడు మనసుకి ఒక రకమైన సూక్ష్మ స్థితి ఏర్పడుతుంది, ఒక నిండుదనం వస్తుంది. అన్నిట్లో ఏమీ లేదని వర్జించి అవన్నిటి నుంచి వెనక్కి తీసుకుని తన మనసు తన లోపలికి వెళుతున్నప్పుడు దానికి ఒక పూర్ణత్వ స్థితి, ఒక నిండుదనం. అంటే వాడు ఎప్పుడూ కూడా తృప్తిగా ఉంటాడండి. ఈ వెనక్కి తీసుకునేటువంటి స్థితి ఎప్పుడైతే ఏర్పడిందో, విషయాలతో సంశక్తి ఎప్పుడైతే తగ్గుతుందో వాటిలోకి ఒక పూర్ణత్వ స్థితి అంటే సంతృప్తి వస్తుంది, సూక్ష్మ స్థితి వస్తుంది, శాంతి స్థితి కలుగుతూ ఉంటుంది. కొద్ది కొద్దిగా ఇది అభ్యాసం అవుతూ ఉంటుంది. ఈ స్థితి ఏర్పడితే దాన్ని తనుమానస అంట. ఇది మనం గ్రహించుకోవాలి. సాధకుడు మనం సాధన చేస్తూ ఉన్నప్పుడు మన ఇంద్రియాన్ని ఎంతవరకైతే వెనక్కి తీసుకుంటుంటామో, మనసుని సూక్ష్మంలో తెచ్చుకుంటూ ఉంటామో వాటి నుంచి, అప్పుడు మన మనసుకు వచ్చే తృప్తి ఉంది చూడండి, ఒక రకమైనటువంటి ఆనందం. మన పట్ల మనకే తృప్తి. ఎవరేమనుకుంటారు, ఏమేమవుతుంది అనేటువంటి భావన లేదు. నా పట్ల నాకు తృప్తి కలిగే విధానం ఏదైతే ఉందో అదే తను మానస భావన. తను మానస ఇది రావాలి మూడవదిగా. ఇక ఈ మూడు భూమికల్ని అభ్యాసం చేస్తూ ఉన్నారనుకోండి, శుభేచ్ఛ, విచారణ, తనుమానస, ఈ మూడు భూమికల యొక్క అభ్యాసము చేత బాహ్య పదార్థముల ఎడల చిత్తమందు అత్యంత విరక్తి కలుగుగా దాని యొక్క స్థిరత్వము చేత శుద్ధ సర్వాధిష్టానం సన్మాతృ రూపమగు ఆత్మయందు పొందేటువంటి స్థితియే సత్వాపత్తి అనే భూమి కనబడుతుంది. ఈ భూమికి అందు ఉన్న వారిని బ్రహ్మవిత్తు అంటారు. బ్రహ్మమునందు బ్రహ్మవిత్తు. అయితే ఇంతకీ ఈ మూడు భూమికలు అయిపోయినాయండి, శుభేచ్ఛ, విచారణ, తనుమానస. ఈ మూడింటిని అభ్యాసం చేస్తూ ఉండగా సాధకుల్లో వచ్చేటువంటి స్థితి ఏమిటి అంటే బాహ్య పదార్థముల పట్ల చిత్తానికి పూర్ణ వైరాగ్యం సిద్ధిస్తుంది. దేని పట్ల అక్కడ ప్రియత్వ భావన ఉండదు, రుచి కలగదు, అవంతా నిస్సారం అనిపిస్తూ ఉంటాయి. కనుక ఎలా అయితే ఒకసారి గ్రహించి వదిలేసిన తర్వాత ఒక చెరుకు గడ ఉందనుకోండి,
దాన్ని మనము దాని రసాన్ని ఆస్వాదించడానికి నమిలేసి ఆ రసాన్ని తీసేసుకుని ఆ పిప్పిని బయటికి వదిలేస్తాం ఒక్కసారి. కానీ మరల ఆ పిప్పిని, ఎందుకంటే అది నిస్సారం, ఒకసారి ఆస్వాదించేసి అయిపోయింది, ఇక మళ్ళీ తీసుకున్న అందులో ఏమి ఉండదు. దాన్ని ఒక రకంగా ఏహిత భావనతో చూస్తాం, దాన్ని మళ్ళీ తీసుకుంటానికి ఇష్టపడ ఎవరు తీసుకోం. మరి ఒక్కసారి అనుభవించిన ఆ రుచిని మళ్ళీ దాని నుంచి పొందడానికి లేదని ఎలా తెలుసుకున్నావో, ఈ విషయానందాలు కూడా అటువంటివి. ఏ విషయమైనా సరే పదే పదే ఆ విషయాన్ని అనుభవిస్తూ ఉంటది, ఆనందాన్ని పొందుతూ ఉంటది, అక్కడితో సారం అనుకుంటది, దాన్ని వదిలేస్తుంది, దాన్ని మళ్ళీ పట్టుకుంది. అంటే ఆ పిప్పిని పట్టుకున్నట్టే మనం. కానీ ఈ తనుమానసు వచ్చిన వారికి గుర్తిస్తారు, ఈ బాహ్య విషయ సౌఖ్యాలన్నీ కూడా ఆ పిప్పి లాంటివే, సార విహీనములే, సారము లేనివే. ఎన్నిసార్లు ఎంతమంది అనుభవించిన సౌఖ్యాలు ఇవి, తరతరాలుగా యుగ యుగాలుగా జ్ఞానం కలగనంత వరకు ఇలా అనుభవిస్తూనే ఉన్నారు. కానీ ఎవ్వరూ కూడా దేని ఎందు స్థిరంగా ఉన్నవాళ్ళు లేరండి. ఇది నాది 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 అనుకుంటే దీన్ని పట్టుకుని ఇక్కడే ఉన్నవాళ్ళు ఎందరో ఉన్నారు. కనుక దాని పట్ల మోహాలతో ఉన్నారు. ఒక గృహ నిర్మాణం చేసుకుంటే ఈ గృహం నాది కనుక ఇవాళ ప్రియంగా ఇది కొత్తది కట్టుకున్నాం కనుక దీన్ని ఎంతో ప్రియంగా చూసుకుంటాం. కానీ కొంతకాలం తర్వాత ఇప్పుడు నవీనంగా ఉన్నది కొంతకాలానికి అదే జీర్ణత్వం పొందుతుంది, అంటే పాతదైపోతుంది. అలానే మనం ఇంత ప్రియంగా కట్టుకున్న దాన్ని ఇప్పుడు చూడండి, మనము కొత్త గృహాన్ని నిర్మించుకోవాలంటే ఇంతకు ముందు మన పూర్వీకులు కట్టిన వాటిని తీసివేసి అక్కడ కూల్చివేసి ఆ ప్రాంతంలో కట్టుకుంటుంటాం. ఇప్పుడు మనం ఎంతో మోహంతో దీన్ని నిర్మాణం చేసుకుని ఇది నాది, దీన్ని చాలా భద్రంగా చూసుకోవాలి అని చాలా దాని పట్ల ప్రియత్వ మోహాన్ని పెంచుకుంటూ ఉంటాం. కానీ ఒకటి గమనించండి, ఇప్పుడు మనము కూల్చివేసినటువంటి ఆ గృహాన్ని కూడా ఒక తరం ముందో 2 తరాల ముందో వాళ్ళు అదే భావనతో నిర్మాణం చేస్తుంటారు, వాళ్ళు కూడా అలానే చూసుకున్నారు. కానీ ఇప్పుడు వాళ్ళెవ్వరూ లేరు, నాదనుకోవడానికి వాళ్ళెవ్వరూ లేరు. ఇప్పుడు మనము అంత ప్రియంగా చూసుకున్నటువంటి దాన్ని అది జీర్ణావస్థ కలిగింది కనుక దాన్ని మనము ఆలోచన లేకుండా ఏమాత్రము సంశయము లేకుండా దాన్ని కూల్చివేస్తాం, కొత్త నిర్మాణం చేస్తాం, మళ్ళీ దీని పట్ల మోహాన్ని పెంచుకుంటాం. కానీ ఇంకొక 2 తరాల తర్వాత ఏమవుతుందండి, మళ్ళీ అదే అవుతుంది. ఇప్పుడు నువ్వు ఎంతో ఇష్టపడి కాంక్షించి ప్రియత్వంగా చూసుకునేది కొంతకాలం తర్వాత అది జీర్ణావస్థకు వస్తుంది, మళ్ళీ జరిగేది అదే. అంటే ఇవాళ నువ్వు ఎంతో ఇష్టపడి ఎంతో మోహించి ఎంతో ప్రియంగా చూసుకుంటే కొంతకాలానికి జీవమైపోతుంది. అలాగే ఇప్పుడు మనము వదిలేసేది ఏదైతే ఉందో ఒకప్పుడు వాళ్ళు ఎవరో పట్టుకున్నదే, ఇలా అనుభవిస్తూ ఎంతో మంది ఎన్నో తరాలు గడిచిపోయాయి, కానీ ఎవ్వరూ లేరు, ఏది శాశ్వతం కాదు. మన కళ్ళ ముందు ఎంతో మంది కనపడకుండా అవుతున్నారు, ఎన్నో దృశ్యాలు అదృశ్యమైపోతున్నాయి. కావున ఇలా మనం గ్రహించుకుని మన కంటి ముందు ఇప్పుడు కనిపించుతున్న దృశ్యములో కూడా అరమ్యత్వాన్ని ఇప్పుడే దర్శించగలిగి ఉండాలి. ఇప్పుడు ఎంతో సౌందర్యంగా ఉన్న దాంట్లో కొంతకాలానికి సౌందర్య విహీనత్వం వస్తుంది. ఈ రోజు ఎంతో అందంగా ఒక పుష్పం వికసించిందండి, కానీ ఇవాళ ఆ పుష్పం అంత అందంగా ఉంది కదా అని దానికోసం పోటీ పడ్డాం, కానీ తెల్లవారితే అది అందవిహీనమే, రాలిపోతుంది. అంత మాత్రానికి ఈ పోటీ పడడం ఎందుకు అనుకుంటే ఈ భౌతిక విషయాల పట్ల దేని పట్ల కూడా మోహం అనేది పుట్టదండి, కాంక్ష పుట్టదు. ఏ విషయం చూసుకున్నా అది పువ్వే కాదు, ఏదైనా ఇదే విధానం ఉందండి. గొప్ప గొప్ప వాటిల్లో కూడా ఈ అరమ్యత్వమే దాగి ఉంటుంది, ఈ నాశనత్వ స్థితి అనేది దాగి ఉంటుంది. కనుక దాని ముందే దర్శించి ఎవడైతే దాని పట్ల కాంక్షను త్యజిస్తాడో వాడే వైరాగ్యవంతుడవుతాడు, జ్ఞాని అవుతాడు. ఈ విధంగా గుర్తించి గ్రహించినప్పుడు వారికి ఈ యొక్క జగత్తు పట్ల చిత్తానికి అత్యంత విరక్తి వైరాగ్య భావం జనిస్తుంది. ఈ వైరాగ్యం స్థిరపడిపోతుంది, జనించడమే కాదండి కలుగుతుంది, స్థిరపడుతుంది. అంటే దేని పట్ల దిక్కులు చూసేటువంటి అవసరము వారికి కలగదండి, అవస్థ లేదు. ఇంకా తెలుసుకున్నారు అది నిస్సారము కనుక అందులో ఏమి లేదు కనుక నేను ఆ వైపు చూడవలసిన అవసరం లేదు. ఇప్పుడు నేను దేన్ని పట్టుకున్నానో అదే సత్యము.
కనుక ఎన్ని ఎన్ని రకాలుగా మనకి మన పరిసరాల్లో జరుగుతున్నా ఆ మనసు చెలించదండి. కావున ఇటువంటి స్థిరత్వముచే శుద్ధమైనటువంటి సర్వాధిష్టానమైనటువంటి సన్మాత్ర రూపమైనటువంటి ఆత్మ యందు ఒక నిశ్చలత్వం ఏర్పడుతుంది. నేను పట్టుకున్నదే సత్యం, ఇంక ఏది కూడా కాదు అనేటువంటి నిశ్చయం వచ్చేసినప్పుడు తాను పట్టుకున్న దాని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలే ప్రసక్తే లేదండి. మనం దిక్కులు చూస్తామండి, అటువైపు ఇటువైపు మరలిపోతుంది చిత్తం, మనసు మరలిపోతుంది. కనుక ఇంకా అందులో ఏదో ఉంది, ఇందులో ఏదో ఉంది అని పరుగులు పెడుతూ ఉంటాం. చివరికి దేన్ని పొందలేమండి. కావున ఈ రకంగా గుర్తించిన వాడెవ్వడో తాను నమ్మినటువంటి ఆ సర్వాధిష్టానం, అన్నిటికంటే కూడా అధిష్టానం. ఎందుకంటే ఈ సజ్జన సాంగత్యము ఇత్యాది వల్ల వారికి ఆ యొక్క ఉత్తమమైన స్థితి ఏమిటో కూడా వారికి అవగాహన అయిపోతుంది. కనుక దేన్ని పట్టుకోవాలో దాన్ని పట్టుకోవాలి, గట్టిగా పట్టుకోవాలి, స్థిరంగా పట్టుకోవాలి అనే ఒక నిశ్చయం వచ్చేస్తుంది. కనుక ఎప్పుడూ ఆ చిత్తాన్ని అటు ఇటు పోనివ్వరు. కావున ఆ సర్వాధిష్టాన సన్మాత్ర రూపమైనటువంటి ఆత్మయందు పొందేటువంటి నిశ్చల స్థితి ఏదైతే ఉందో ఒక నిశ్చయం వచ్చేసింది. దీన్నే సత్వాపత్తి అంటారు. కాని దానంతటిని పక్కకు తోసేసి అయిన దాని ఎందు గట్టిగా ఆలింగనం అంటే స్థిరపడిపోవడం. ఇంకా నాకు ఇది వద్దు, నేను పట్టుకున్నదే యథార్థము సత్యము అనేటువంటి నమ్మకం, విశ్వాసం, ఇది ఎప్పుడు ఎవరి వల్ల సడలకూడదండి. దేని వల్ల సడలనది అటువంటి విశ్వాసం ఉండాలి. దీన్నే సత్వాపత్తి అంటారు. ఈ స్థితికి వెళ్ళిపోతే కనుక సాధకుని బ్రహ్మవిత్తు, వాడు బ్రహ్మమునందు, బ్రహ్మం అనేది వాళ్ళు నాటబడిపోయింది కనుక వాడిని బ్రహ్మవిత్తు అంటారు. ఈ రకంగా మనకి 4 అవస్థలైన శుభేచ్ఛ, విచారణ, తనుమానస, అలాగే సత్వాపత్తి. తర్వాతది ఏంటంటే ఈ పై 4 భూమికల యొక్క అభ్యాసము చేతను బాహ్య అభ్యంతర విషయ తత్సంస్కారముల యొక్క స్పర్శ లేకుండుట అనేటువంటి అసంశక్తి యొక్క ఫలము చేతను రూఢిపడినటువంటి నిరతిశయానంద ఆత్మ సాక్షాత్కార స్థితి ఏదైతే ఉందో దాన్ని అసంశక్తి అంటారు. కావున అసంశక్తి అంటే ఏమిటి అంటే ఇప్పుడు మనకి చెప్పినటువంటి పై 4 భూమికల యొక్క అభ్యాసము చేస్తూ చేస్తూ ఉండగా క్రమంగా అందులో నిలకడ తొక్కుతూ ఉంటే బాహ్య అభ్యంతర విషయ తత్సంస్కారం యొక్క స్పర్శ ఉండదు ఇంకా. అంటే ఈ యొక్క బాహ్యమైనటువంటి ఈ విషయాల పట్ల కానీ తత్సంస్కారములతో కానీ మనస్సుకి ఏమాత్రం రమ్యత్వం ఉండదు. కనుక వాటి ఎందు రమించదండి అసలు. ఆ విషయాల వైపు పోదు. ఏది విన్నా ఏది ఏమీ అనిపించదండి. ప్రత్యేకంగా వాళ్ళకి ఏ భావన రాదు వాటి పట్ల. కనుక యాథాలాపంగా వాటి ఎందు వర్తిస్తుంటారు తప్ప ప్రత్యేకంగా ఇది బాగుందని, బాగుండలేదని, ఇది జరగాలని, కావాలని ఏ రకమైన భావన ఉండదు. కనుక ఒక్కసారి అనిపించింది మళ్ళీ అనుభవించాలనేటువంటి కాంక్షలు ఉండవు. కనుక దాని పట్ల ఏ రకమైనటువంటి అభిలాష ఉండదు. ఆ రకంగా రుచి తెలియకుండానే పదార్థాన్ని సేవిస్తుంటారు. అంటే రుచిని గమనించకుండానే, రుచి పట్ల భావన లేకుండానే, స్పర్శ పట్ల భావన లేకుండానే స్పర్శానుభూతిని పొందినా ఆ స్పర్శ వల్ల ఏ రకమైనటువంటి సంసక్తి కలగదండి వారికి. కనుక వారు ఎక్కడున్నారు, ఏ స్థితిలో ఉన్నారు అనేది ముఖ్యం. కావున ఈ విధముగా ఈ 4 అభ్యాసాలు చేసిన వాడికి ఈ భౌతికమైన విషయాల నుంచి పూర్తిగా సంశక్తి అనేది తొలగిపోతుంది. కావున స్పర్శే తగలదు. ఇంకా వినకూడని విషయం ఏదైనా హఠాత్తుగా విన్నారనుకోండి, అప్పుడు కూడా ఈ చిత్తములో ఏ కదలిక ఉండదండి. అంటే అది గొప్ప అయినటువంటి విషయం ఏమీ కాదు. కనుక విషయాల నుంచి మనసు చెలించేటువంటి విధానం ఉండదని విషయాల వల్ల. కనుక స్పర్శ లేకుండుట అనేటువంటి అసంశక్తి, అంటే దేని చేత కూడా సంశక్తి లేకుండా అయిపోతాడు. తానుగా ఉంటాడు, నిశ్చలుడుగా ఉంటాడు, ఆనందమయుడుగా ఉంటాడు, బ్రహ్మవిత్తుగా ఉంటాడు. కనుక అటువంటి ఫలము చేత ఎవరికి రూఢి పడిపోతుందో అటువంటి నిర్తిశయ ఆనందం, అంటే ఎప్పుడూ ఆనందంగా ఉంటాడు.
రూఢి పడిపోతున్న ఆ స్థానం అలా పట్టుకుని పరమ తృప్తిని అనుభవిస్తూ ఉంటాడు, పరమానందాన్ని పొందుతూ ఉంటాడు. ఈ నిర్తిశయానంద ఆత్మ సాక్షాత్కార స్థితి ఏదైతే ఉందో, ఎల్లప్పుడూ కూడా నిలిచిపోయేటువంటి స్థితి ఏదైతే ఉందో, ఈ స్థితిని అసంశక్తి అంటారు. ఒక విధంగా వీరు ఆత్మ సాక్షాత్కారాన్ని అందుకున్నారు, ఆత్మానుభూతిలో ఉంటారు. ఆత్మ అనుభవము చేతనే ఈ నిర్దిశయ ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు, తామైన తమ సహజ స్థితిలో ఉంటారు. కనుక ఈ భూమికి అందు ఉన్నవాణ్ణి బ్రహ్మ విద్వరుడు అంటారు. ఇంతకు ముందు మనం చెప్పుకున్నటువంటి సత్వాపత్తిలో ఉంటే, సత్వాపత్తి వరకు వస్తే వారిని బ్రహ్మవిత్ అంటారు. కానీ ఈ యొక్క అభ్యాసం అసంశక్తి అనేటువంటి భూమికి వరకు వస్తే వారిని బ్రహ్మ విద్వరుడు అంటారు. మనకి 5 భూమికలు చెప్పారండి. సుఖేచ్ఛ, విచారణ, యొక్క తనుమానస, సత్వాపత్తి, అసంశక్తి. ఈ 5 భూమికల గురించి మనకి చెప్పారు. ఇది ఇంచుమించు ఆత్మ సాక్షాత్కార స్థితి బ్రహ్మ విద్వరుడు అంటారు. ఇప్పుడు మనకి పై 5 భూమికల యొక్క అభ్యాసం ఎప్పుడైతే దృఢపడిపోతుందో, క్రమంగా వాడు ఉన్నతుడవుతూ ఉంటాడు, క్రమంగా ఆ మనసు నిశ్చలమైపోయిందో, అప్పుడు దృఢమైతే స్వాత్మారామత్వము లభింప, అంటే స్వయం ఆత్మయందే రమిస్తూ ఉంటాడు, ఇంకెక్కడ రమించడండి. కనుక అందులోనే ఉంటాడు, ఆత్మారాముడై ఉంటాడు. కనుక స్వాత్మారామత్వము లభింప, ఇంకొక చోట ఎక్కడా ఆ చిత్తానికి రమించడానికి ఇంక ఏమీ లేదండి. తన యొక్క ఆత్మయందే తను రమిస్తూ ఉంటాడు, వాడిని ఆత్మారాముడు అంటారు. ఈయనే నిజమైన రాముడండి. యథార్థం చెప్పాలంటే ఈ రాముడు పేరే ఆ రాముడికి పెట్టుకున్నారండి, స్వాత్మారాముడు. కనుక ఈయన ఆత్మారాముడు. కనుక ఈ బాహ్య అభ్యంతర పదార్థముల యొక్క భావన ఏమియో లేక దేహయాత్ర కొరకు మాత్రము పరుల చిరకాల ప్రయత్నముచే సమాధి నుండి మేలుకోబడి పదార్థమును ఒకంత భావించేటువంటి స్థితి ఏదైతే ఉందో దాన్ని పదార్థాభావని అంటారు. ఇది 6వ భూమిక, పదార్థాభావని. అంటే పదార్థముల పట్ల ఏ భావన లేనివాడు. ఈ భూమికలో ఉన్న వారి యొక్క స్థితి ఎలా ఉంటుందో చెప్పారు. ఎలా అంటే ఈ పైన చెప్పినటువంటి 5 భూమికల్ని అభ్యాసం చేస్తూ ఉండగా దృఢమైనటువంటి ఈ ఆత్మారామ స్థితి లభిస్తున్నప్పుడు ఎలా ఉంటుందంటే బాహ్య అభ్యంతర పదార్థముల యొక్క భావన అనేది ఏమి రాదు. బాహ్య పదార్థముల యొక్క భావన రాదు, అభ్యంతర పదార్థాలు కూడా అక్కడ ఏమి ఉండవండి. అభ్యంతరం అంటే మనసుకి ఇంకా ఆలోచన. కనుక అభ్యంతరంలో కూడా ఏ ఆలోచన ఉండదు, ఏ సంకల్పం ఉండదు, ఏ భావన ఉండదు. కనుక బాహ్యము అభ్యంతరము రెండింటి యందు కూడా అభావ స్థితి, భావరాహిత్య స్థితి. ఇది చాలా ఉత్తమోత్తమైనటువంటి స్థితి. ఇదే ఆత్మారామత్వము, ఇదే స్వయం పరబ్రహ్మము చెప్పాలంటే. ఇటువంటి వాడు స్వయంగా బ్రహ్మమే. ఇటువంటి వాడు మనకి జగత్తులో ఎవరైనా సాక్షాత్కారం అయితే భూమి మీద వెలిసినటువంటి భగవంతుడే కావున ఆ స్థితిలో ఉంటారు. కనుక ఏ రకమైన పదార్థం పట్ల అభావన అంటే పదార్థాభావని, పదార్థం పట్ల ఏ భావన లేనివారు కనుక ఆ స్థితిలో ఉంటూ ఉంటారు. కానీ ఈ దేహయాత్ర నడవాలి కనుక అంటే ఇంచుమించు వారు సమాధిలోనే ఉంటారు. ఎప్పుడు కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా పదార్థాల పట్ల ఏ భావన లేదు కనుక వాళ్ళ ఆత్మ ఎందే స్థిరంగా ఉంటారు. కనుక వారు సమాధిలో ఉన్నట్టు. వాళ్ళు కళ్ళు తెరిచి ఉన్నా, వాళ్ళు వ్యవహారం అంటే వాళ్ళు కాస్త దేహాన్ని నడుస్తూ ఉన్నా ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా కనుక పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిగ్రన్ అస్నన్ నస్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ అన్నారు. అంటే ఈ పనులన్నీ చేస్తూ ఉంటాడు. గీతాచార్య వారు కూడా చెప్పారు, ఇవన్నీ చేస్తున్నా వారు మాత్రం ఎలా ఉంటారు, వింటారు, చూస్తారు, నడుస్తారు, కదులుతారు, తింటారు, అన్ని చేస్తారు. కానీ ఎన్ని చేసినా వాళ్ళు ఎక్కడుండాలో అక్కడే ఉంటారు, స్వాత్మ ఎందే ఉంటారు. వీటన్నిటి పట్ల ఏ భావన లేని వారే ఉంటారు, పదార్థ భావన. కనుక వారు సమాధిలో ఉన్నట్టే.
ఈ భావరాహిత్య స్థితి ఏదైతే ఉందో అదే సమాధి స్థితి. నువ్వు కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తున్నా భావాలుంటే అది సమాధి కాదు, ధ్యానము కాదు. ఆ భావం కలిగితేనే, ఏ భావన లేని స్థితిలోకి వెళ్ళితేనే అది ధ్యానం అవుతుంది. అదే యథార్థమైనటువంటి తపస్సు అవుతుంది. అంతే తప్ప భావన చేస్తూ అక్కడ మనం ఉంటే అది యథార్థమైనటువంటి సాధన కాదు, తపస్సు కాదు. కావున వారు ఎలా ఉన్నారనేది ప్రశ్న లేదు. వాళ్ళు వ్యవహారంలో ఉన్నారా, తిరుగుతున్నారా, కూర్చుని ఉన్నారా, స్థిరంగా ఉన్నారా, కదులుతున్నారా అనే ప్రశ్న లేదు. ఎలా ఉన్నా వారి లోపల అలానే ఉంటుంది. పదార్థం పట్ల ఏ భావన ఉండదు కనుక వారి సమాధిలో ఉండదు. వీరు ఇలా ఉంటూ దేహయాత్ర కొరకు అప్పుడప్పుడు ఎవరైనా వారి వారి ప్రేరణతోటి, అంటే తమ పక్కన ఉన్నటువంటి వారి ప్రేరణతోటి అప్పుడప్పుడు బయటకు వస్తుంటారు. ఎలా అయితే మన స్వగృహంలో మనం ఉండగా, మన పనిలో మనం ఉండగా ఎవరైనా వచ్చి పిలిస్తే తలుపు వారగా తీసుకుని కేవలం వారు అడిగిన దానికి సమాధానం చెప్పి మళ్ళీ వెంటనే లోపలికి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయేటువంటి స్థితిలో, ఎందుకంటే మనకు ఒక ముఖ్యమైనటువంటి మన స్వగృహంలో మనకి ముఖ్యమైనటువంటి ఒక పని ఉంది, క్రియ కనుక ఎలా అయితే మళ్ళీ మన లోపలికి వెళ్ళిపోతాం. కేవలం అడిగారు కనుక సమాధానం చెప్పాలి కనుక బయటకు వచ్చాం అంతే. అది కూడా తలుపు వారగా నిలబడి మాత్రమే సమాధానం చెప్పి లోపలికి వెళ్ళిపోయినట్టుగా ఈ మనసు కూడా ఇతరుల యొక్క ప్రమేయం చేత అప్పుడప్పుడు అలా బయటకు వచ్చి కొంతసేపు అలా ఉండి లోపలికి మళ్ళీ స్వార్థంలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ మనస్సు అలా ఎవరో తడితే విషయం ఏదైనా ఎవరైనా ప్రశ్నిస్తే ఆ ప్రశ్నకి ఏదైనా చెప్పాలి కనుక కొంతసేపు అలా మనసుని కొంతగా అలా బయటకు వచ్చినట్టుగా వచ్చి ఆ ప్రశ్నకు మాత్రం అలాగ దానికి, కానీ ఆ సమాధానం అక్షర సత్యం అండి. అటువంటి వారి నుంచి ఒక మాట వస్తే, ఒక వాక్యం వెలువడితే అది అక్షర సత్యం, మళ్ళీ అందులో అనుమానమే లేదు కనుక ఉన్నది ఉన్నట్టుగా పలుకుతారు, సత్యాన్ని సత్యంగా. కనుక కేవలం అలా బయటకు వచ్చి కొంతసేపు అలా ఉండి అది కూడా ఏమి స్ఫురణ లేకుండానే కేవలం మళ్ళీ లోపలికి వెళ్ళిపోతూ ఉంటారు. ఇది పదార్థాభావన స్థితి. ఈ స్థితిలో ఉన్న వారిని ఏమంటారంటే, ఈ భూమికి యందు ఉన్నటువంటి జ్ఞాని ఇతను, ఈ జ్ఞాన్ని బ్రహ్మ విద్వరీయుడు అంటారు. పేర్లు ఏవైనప్పటికీ కూడా అందుకునే స్థితి గొప్పదిగా ఉండాలని, అంటే మనం ఉద్ధరించుకునే విధానం ఆత్మన్యేవాత్మనా తుష్ట స్థిత ప్రజ్ఞ చదువుచ్చితే. ఎందుకంటే అలాగే ఎవరి ఆత్మని వారు ఆత్మానం అవసాదే అన్నారు కనుక ఆత్మని ఉద్ధరించుకునే క్రమములో కొద్ది కొద్దిగా మనకు కలిగే ఉత్కృష్ట స్థితి ఏదైతే ఉందో దాన్ని వర్ణిస్తూ ఈ సప్త జ్ఞాన భూములను పేర్లు పెట్టేదే తప్ప ఇదంతా వేరు వేరు అవస్థలో వేరు విధానం, ఏదో మనం ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాస్కి వెళ్తున్నట్టుగా కాదండి. ఇదంతా కూడా దీంట్లో వాడు పాస్ అయ్యాడు కనుక ఇంకో దాంట్లోకి వెళ్తాడు ఇందులో అనేది బయట మనం అనుభవిస్తూ ఉంటాం. అలాంటిది అయినప్పటికీ కూడా దానితో సమానంగా మాత్రం దీన్ని తీసుకోకూడదు. కనుక ఈ స్థితిలోకి వెళ్ళిన వాడు ఆత్మ క్రమేపి నెమ్మదిగా, ఎందుకంటే ఒకదాని నుంచి ఒకటి అందుకుంటూనే ఉంటుంది. ఒక అవస్థలో ఉన్నవాడికి తర్వాత అవస్థ యొక్క తత్వము సంక్రమించే ఉంటుంది. కనుక అలా తాను ఉద్ధరించుకునేటువంటి స్థితి ఆత్మ ఉద్ధారణ స్థితి. దీన్ని జ్ఞాన భూమికలుగా వర్ణించారు. ఇక్కడ వీటికి పేర్లు పెట్టారు. పేర్లు అనేవి ఎన్నున్నా దేనండి అవస్థ మాత్రం ఇది. కనుక దీని బ్రహ్మ విద్వరీయుడు అంటారు. ఆ విధంగా మనకి 6 భూమికలు చెప్పేశారు. సప్త జ్ఞాన భూమికలు అన్నారు కదా, అంటే 7 జ్ఞాన భూమికలు. ఇందులో 6 భూమికల గురించి చెప్పుకున్నాం. మరి 7వ భూమిక ఏమిటండి అంటే, ఈ పైన చెప్పినటువంటి 6 భూమికల యొక్క చిరకాల అభ్యాసం చేయాలి. అంటే చాలా కాలం మనం దీని సాధనా క్రమంలో ఇలానే అభ్యాసం చేసుకుంటూ వెళ్ళాలి. ఫలం ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది, ఏమొస్తుంది అనే ప్రశ్నే లేదండి. ప్రయత్నమే మన వంతు. కనుక సాధన చేస్తూ ఉండడమే సాధకుని యొక్క వంతు. కనుక జ్ఞానము కలుగుతున్న కొలది ఇంకా ఉద్ధరణతో ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి తప్ప అయిపోయింది ఇంకా నాకు వచ్చేసింది ఏదో తెలిసిపోయింది ఇదంతా ఇత్యాదిగా అనుకోవడం అంతా కూడా అజ్ఞానమేనండి. యథార్థమైన అవస్థ కలిగితే అక్కడ వాక్కుకి
సంబంధం లేదండి, భాగాతీతం. కనుక అది ప్రదర్శనకి చెప్పుకునేది కాదండి, ఎవరికి తనకు వచ్చిన అవస్థని ప్రదర్శించేది కాదు. ఈ దేహానికి మళ్ళీ ఏదో గొప్పతనం తెద్దామని, నాకు ఇది కలిగింది, అది కలిగింది, దీనికి ఈ మహిమలు వచ్చినాయి, ఇది తెలుస్తుంది ఇత్యాదివన్నీ కూడా మళ్ళీ మన అజ్ఞానంలోకి పడదోస్తాయి. కనుక ఎప్పుడు కూడా సాధకుడు ఆ విధానంలో వర్తించకూడదు కాదు, అసలు వారికి ఆ స్థితి రాదండి. ఈ యథార్థ స్థితి పట్టుకుంటే వారు ముందుకే వెళ్ళిపోతారు తప్ప మళ్ళీ అసత్యములోకి దిగజారరు. కావున ఈ విధముగా బ్రహ్మ విద్వరీయుడు అనేటువంటి స్థితి ఏర్పడిన తర్వాత ఈ పై 6 భూమికల యొక్క చిరకాల అభ్యాసము చేత ఏమవుతుంది అంటే మనకి సహజంగానే భేద భావన అనేది సంపూర్ణముగా నశించిపోతుంది. ఇది అది అనేటువంటి తారతమ్యాలు ఏమి వారిలోకి రావండి. అసలు తెలియదండి. ఏది చూసినా, దేని చూసినా, ఎవరిని చూసినా, ఏ ప్రాణినైనా ఉన్నది ఒకటే, దాన్ని చూస్తారు తప్ప ఇది అది, ఇది ఇంకొకటి, వీళ్ళు ఒక మిత్రులు, వీళ్ళు శత్రువులు, వీళ్ళ అనేటువంటి భావన వారిలో పుట్టదండి. ఎందుకంటే అన్ని పదార్థాల పట్ల అభావన స్థితి వచ్చేసింది వారికి. ఇంకా కనుక ఏ భావన రాదండి. అంటే మనసే లేని స్థితి, సంకల్పమే పుట్టని స్థితి, భావనే లేదు కనుక అక్కడ మనసే లేదు. కావున ఈ మనసే లేకపోతే కనుక ఈ భేద భావన అనేది సంపూర్ణ రహితత్వం పొంది, కొద్ది కొద్దిగా ఉండడం కాదండి, సంపూర్ణముగా రహితం అయిపోతుంది. భేదం అనేది దానికి అక్కడ అసలు తావే లేదండి, అక్కడ అసలు ఉద్భవించదు. ఆ విధంగా ఈ యొక్క సమత్వ స్థితి ఏర్పడినప్పుడు ఈ భేదభావన కలిగిపోతే కేవలము ఆత్మ స్వభావమునందే నిష్ట కలిగి ఉండుట ఏది కలదో, ఏ విధంగా భేదాలన్నీ సమసిపోయి ఆత్మయందే ఇంకా నిష్ట కలిగి ఉండుట ఏది కలదో అట్టి స్థితి ఏదైతే ఉందో కనుక వాళ్ళు ఎక్కడ ఏది చూసినా ఆత్మగానే దర్శిస్తారు. తాను ఆత్మయే, సర్వము ఆత్మయే కనుక అన్నిట్లోనూ తను చూసుకుంటాడు, తన యందు అన్నిటినీ చూస్తాడు. ఇక్కడ వేరుగా ఇంకొకటి లేదండి. కనుక వారి దృష్టికి ఇంకొకటి ఏది కనిపించదు, ఉన్నది ఒకటి ఆత్మ. ఇటువంటి స్థితి కనుక ఏర్పడితే అట్టి స్థితిని తురియగా అంటారు. సప్త జ్ఞాన భూమికల్లో 7వదండి ఇది. తురియగ స్థితిలో ఉంటారు. ఈ భూమికి ఎందున్న జ్ఞానిని బ్రహ్మ విద్వరిష్ఠుడు అంటారట. బ్రహ్మమునందు పూర్తిగా నిష్ఠుడైపోయి ఇంక మళ్ళీ అటు బెసగడం అనేది ఉండదు. కనుక ఆ విధంగా ఉన్నవాని బ్రహ్మ విద్వరిష్ఠుడు అంటారు. తురియగ స్థితి ఇది. ఈ విధంగా మన జ్ఞాన భూమికల్ని మనం అర్థం చేసుకుంటూ మనము ఈ సప్త జ్ఞాన భూమికల్ని ఆశ్రయించగలిగి ఉండాలి. ఇట్టి తురి అవస్థ ఏదైతే ఉందో దాన్ని జీవన్ముక్తి అని కూడా అంటారు. ఎందుకంటే ఈ తురియగ స్థితి అనుభవానికి వచ్చిన వారు జీవించే ఉంటారండి, దేహంతో ఉంటారు కనుక బయటికి చూడడానికి మనలానే ఉంటారు. కానీ వాళ్ళు ఉండేటువంటి స్థితి మాత్రము ఎక్కడుండాలో అక్కడ ఉంటారు, ఆత్మగా ఉంటారు, స్వాత్మారాములుగా ఉంటారు, నిశ్చలంగా ఉంటారు. కనుక ఇటువంటి వారు వ్యవహారం చేస్తున్నట్టుగా కదులుతున్నట్టుగా అనిపిస్తారు, కానీ లోపల నిశ్చలంగా ఉంటారు. అంటే మోక్షములో ఉంటారు వీళ్ళు. అంటే జీవించి ఉండగానే మోక్షాన్ని అనుభవిస్తూ ఉంటారు కనుకని వీరిని జీవన్ముక్తులు అంటారండి. ఈ జీవన్ముక్తి కలిగితేనే విదేహముక్తి అనేది సిద్ధిస్తుందటండి. కావున విదేహముక్తికి సంబంధితమైనటువంటి తురియాతి స్థితి దీనికి పరమై ఒప్పును అన్నారు. కావున ఈ యొక్క జీవన్ముక్తి స్థితి అనేది అనుభవానికి వస్తేనే దేహ పోతే దేహాన్ని త్యాగం చేసిన తర్వాత కూడా ముక్తి వస్తుందని మాత్రం లేదండి. ఇక్కడ రానిది ఇంకెక్కడో వస్తుందని మాత్రం అస్సలు లేదు, అసలు రాదండి. కనుక మోక్షం అనేది ఉంటే అది ఇక్కడే అనుభవించాలి, దేహం ఉండగానే అనుభవించాలి. ముక్తి స్వరూపంగా మోక్ష బాగులై ఉండాలి. అప్పుడే తదుపరి అవస్థ ఏదైతే ఉందో అంటే ఈ విదేహముక్తి, ఈ దేహ పతనానంతరము ఎలా అయితే లోపల ఉన్నటువంటి గాలి బయట గాలితో కలిసిపోతుందో, ఒక బెలూన్ బుడగ లోపల గాలి బయట గాలి
గాలిలో బుడగ ఎగిరింది, కానీ బుడగ పేలితే ఎలా అయితే లోపలున్న గాలి బయట గాలితో ఏకీకృతమైపోతుందో, కలిసిపోతుందో, అలాగే ఈ యొక్క దేహంలో ఉండేటువంటి ఆత్మ అని చెప్పబడేటువంటి స్వాత్మారాముడు విశ్వాత్మగా ఉండేటువంటి ఆత్మారాములో లయమైపోతాడండి. ఇంకా మళ్ళీ ఇంకెక్కడా వారికి జన్మ పరంపరలు కానీ వేరుగా తీయటానికి కానీ ఉండదండి. కలిసిపోతాం, మళ్ళీ ఒక్కటైపోవడమే, ఏకమైపోవడమే. అంటే వారంటూ మళ్ళీ బా విభజింపబడాలి అంటే దేహమాత్రులుగా బయటికి జన్మ పరంపరలు వస్తాయా అంటే, అంటే ఎలా అయితే చూడండి, ఒక మన గృహములో మనం ఏదైనా ఒక వంటకం తయారు చేసుకుంటుంటాం. ఒక పెద్ద ఒక పిండిని కలుపుతాం, ఒక పెద్ద ముద్దగా తయారు చేస్తాం. దాని నుంచి చిన్న చిన్నవి అనేకం తయారు చేస్తాం. కానీ వీటన్నిటిని మళ్ళీ తీసుకెళ్ళి ఆ పెద్ద దాంట్లో కలిపేస్తాం అనుకోండి, ఏకమైపోయింది. ఏకమైపోయిన తర్వాత మళ్ళీ దాని నుంచి చిన్నది తీయాలంటే మళ్ళీ మనం కలిపేసిన అదే వస్తుందని చెప్పలేము. దాంట్లోంచి కొంత భాగం విడిపడి మళ్ళీ మళ్ళీ చిన్న ఉండగా మనం తయారు చేసుకోవచ్చు. అలానే ఈ జగత్తు సృష్టి అనేది కూడా ఏర్పడుతుంది అంటే మరి మోక్షాన్ని పొందినవాడు జన్మకు రాడంటున్నారు కదా. మరి మరి మళ్ళీ వాళ్ళ జన్మకి ఇలా ఎప్పుడైనా ఎవరైనా మోక్షాన్ని పొందవలసిందే కదా. మరి మళ్ళీ మళ్ళీ వస్తారా రారా అంటే వారు మళ్ళీ అదే విధంగా మాత్రం రారండి, అదే స్థితిగా. కనుక ఆ అఖండమైనటువంటి ఆ యొక్క పరిపూర్ణమైనటువంటి ఆ చైతన్య మాత్రంగా అయిపోయిన వారు మరలా దాని నుంచి విడిపడడం అనేది మళ్ళీ ఈ జన్మకు సంబంధించి మాత్రం కాదు. కనుకనే ఇది జన్మ పరంపరలో లేనిది అన్నారు. మళ్ళీ జన్మకొచ్చే అగత్యము లేదండి వారి. ఈ విధముగా ఈ యొక్క విదేహముక్తికి సంబంధించినదైనటువంటి తురియాదేశ స్థితి దీనికి పరమై ఒప్పుతుంది. ఎందుకంటే ఈ విదేహ ముక్తికి ఏదైతే ఈ జీవన్ముక్తి స్థితి కలిగితే విదేహ ముక్తి వస్తుంది కదా. ఈ విదేహ ముక్తికి సంబంధించినటువంటి తురియాది స్థితిలో ఉంటారు వీళ్ళు. అంటే దానికి తగినటువంటి ఆ అర్హత అనేది కలిగి ఉంటారు జీవన్ముక్త స్థితిలో. తురియాతీతం అంటే ఏంటి? ఆ విదేహ ముక్తి అంటే దేహం సమసిపోయిన తర్వాత కూడా, రాలిపోయిన తర్వాత కూడా మోక్షాన్ని పొందటానికి అర్హత కలిగి ఉంటారు జీవన్ముక్తులు. ఇక్కడే ఆ విధమైనటువంటి మోక్షాన్ని అనుభవిస్తూ జీవించి ఉంటారు. ఆయుష్ ఉన్నంత వరకు, నిర్దేశమైనంత కాలము దేహం ఉండాలి కనుక అంతవరకు వాళ్ళు ఈ దేహంతోటే ఉంటారు, కానీ ముక్తిలో ఉంటారు, మోక్ష భాగులే ఉంటారు, మోక్షాన్ని అనుభవిస్తూ ఉంటారు. నిత్యానంద రూపులు, నిత్యానంద స్వరూపులే ఉంటారు, స్వాత్మారాములుగా ఉంటారు. ఎప్పుడైతే ఇది ఏదో రోజున రాలిపోతుంది, చాలా తృణప్రాయంగా దీన్ని వర్జించి సమయం వచ్చినప్పుడు హాయిగా ఆ పరమానందములో ఆ యొక్క విశ్వాత్మతో లయమైపోతారు. కావున ఓ రామచంద్ర, ఏ మహానుభావులే ఏడవ భూమికిను పొందుతారో అట్టి ఆత్మారాములకు మహాత్ములు మహత్తరముకు పదమును పొందిన వారే అవుతారు. కావున ఓ రామ, ఏ మహానుభావులు ఈ విధంగా ఏడవ భూమికి అయినటువంటి తురియక స్థితిని అందుకుంటారో దీనివల్ల వారికి ముక్తి తథ్యము అన్నారు. కనుక ఈ ఏడవ భూమికను పొందుతారు అట్టి ఆత్మారాములైనటువంటి మహాత్ములు మహత్తరమైనటువంటి పదమును పొందిన వారే అవుతారు. ఇంకా వాళ్ళకి మళ్ళీ తిరుగు లేదండి. వాళ్ళు తప్పకుండా మోక్షాన్ని అనుభవిస్తారు, మోక్షాన్ని పొందుతారనడం అనేది తథ్యము. కావున జీవన్ముక్తులైనటువంటి వారు సుఖ దుఃఖ స్థితులందు ఆసక్తిని అంటే కర్తృత్వాభిమానమును కలిగి ఉండరు. వారు ప్రస్తుత కార్యమును ఒకంత చేయుదురు లేదా చేయకుండా ఉంటారు. కావున జీవన్ముక్తుల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో చెప్తారు ఇక్కడ. ఈ విధంగా తురియగ స్థితిని పొంది జీవన్ముక్తత్వ స్థితిని అనుభవిస్తున్న వారు ఈ లోకములో ఎలా వర్తిస్తారు, ఎలా ఉంటారు, ఈ యొక్క మోక్ష భాగులై ఉంటారు. కనుక ఈ విధంగా ఉన్నవారు సుఖ దుఃఖ స్థితులందు ఆసక్తిని అంటే కర్తృత్వాది అభిమానమును కలిగి ఉండరు. ఏ విధంగా సుఖ దుఃఖాలను అనుభవిస్తున్నది నేననేటువంటి కర్తృత్వ భావన వారిలో లేస మాత్రం కూడా ఉండదండి. కనుక దాన్ని దేహమాత్రానికి వదిలేస్తారు, తాము తాముగా ఉంటారు, తాము ఆనంద స్వరూపులై ఉంటారు. వారు ప్రస్తుత కార్యక్రమాలు ఏవైనా ఉంటే కార్యాన్ని ఒకంత ఆచరిస్తే ఆచరించవచ్చు, లేదా ఆచరించకపోయినా పర్వాలేదు. అంటే క్రియలు చేస్తూ ఉండొచ్చు, చేయకుండా కూడా ఉండొచ్చు.
కానీ వారు ఎలా ఉన్నారనేది సమస్య కాదండి. చేస్తున్నారా, చేయటం లేదా, వర్తిస్తున్నారా, వర్తించటం లేదా అనేది ఇక్కడ ప్రశ్న కాదు. వారి లోపల వారెప్పుడూ ఆ స్థితిలోనే ఉంటారు. కనుక యాదాలాపంగా ఏదైనా క్రియ వారి దగ్గరికి వస్తే ఆచరిస్తూ ఉంటారు. కానీ పనిగట్టుకుని దేని యందు చొరబడరండి. దేనికో ఎక్కడికో ఏదో చెయ్యాలనేటువంటి తపన కానీ, పరుగులెట్టడం కానీ వారిలో ఉండదండి. ఎక్కడుంటే అక్కడ వారు పరమాత్మమయులై ఉంటారు. బ్రహ్మమయులై ఉంటారు. కనుక వారికి ఇంక పొందవలసిందేమీ లేదు. తెలుసుకోవలసిందేమీ లేదు. ఇంకెక్కడికో వెళ్ళి ఏదో పొందాలనేటువంటి కాంక్ష వారికి కలగదు. పూర్ణానందంతో ఉంటారు. కావున వారు క్రియాచరణ చేయొచ్చు, చేయకపోవచ్చండి. చేసినా అలానే ఉంటారు, చేయకపోయినా అలానే ఉంటారు. కేవలము సమాధి నిష్ఠ ఎందున్న జీవన్ముక్తులు ప్రక్కనున్న వారిచే మేలు కొలుపబడి వారై వారి వారి ఆశ్రయాదులకు తగినటువంటి క్రమానుగతమైనటువంటి సదాచారములన్నిటినీ సుప్రబుద్ధిని పగటి ఆసక్తి రహితముగా వనరుస్తూ ఉంటారు. యథేష్టాచరణము కలిగి ఉండరని భావం. కావున ఇక్కడ ఏమిటంటే కేవలము ఈ రకమైనటువంటి జీవన్ముక్తత్వ స్థితిలో ఉన్నటువంటి వారు, ఈ యొక్క సమాధి నిష్ఠ యందు ఉన్నటువంటి వారు ఎలా ఉంటారంటే పక్కనున్న వారి చేత మేలు కొలుపబడుతూ ఉంటారు. కొద్ది కొద్దిగా మళ్ళీ ఇప్పుడు బయట స్ఫురణకి వారు వస్తూ ఉంటారు అప్పుడప్పుడు అవసరమైనప్పుడు. మేలు కొలుపబడిన వారై వారి వారి ఆశ్రయాదులకు తగినటువంటి ఆశ్రమాదులకు అంటే వారు వారు ఉన్న ఆశ్రమ వ్యవస్థకు తగినటువంటిగా ఎవరెక్కడ ఎవరు ఏది ఆశ్రమ ధర్మంగా ఉంటారో ఎవరి ధర్మాలు వాళ్ళకు ఉంటాయండి. కనుక ఈ ఆశ్రమ విధానములో తగినటువంటి క్రమానుగతమైనటువంటి ఆశ్రమ ధర్మానికి తగినటువంటి సదాచారాల్ని చేయవలసినటువంటి క్రియలు ఏమైనా ఉంటే వాటిని బుద్ధిని వలె అంటే దేన్ని అంటకుండా ఆసక్తి రహితముగా ఆచరిస్తూ ఉంటారు. ఏ ఆశ్రమ ధర్మంలో ఉన్న వాళ్ళు ఆయా క్రియాచరణ చేస్తూ ఉంటారు. కానీ పరుల యొక్క మేలుకొలుపుతో వాళ్ళు బయటకు వస్తూ ఉంటారు. కనుక వారు చుట్టూ ఉన్న వారిని వారు కొద్ది కొద్దిగా బయటకు తీసుకొస్తూ స్ఫురణ కలిగిస్తూ ఉంటే బాహ్య స్ఫురణ వారు మళ్ళీ కొద్దిగా వచ్చి ఇక్కడ క్రియాచరణలో కొద్దిగా అలా అలా ఏమాత్రం సంసక్తి లేని వారి కేవలము అలా నటిస్తూ ఒక విధంగా నటన చేస్తూనే ఉంటారు. కేవలం దేహాన్ని ఆడిస్తూ ఉంటారు. దీనికి ఏ పని ఉందో ఆ పని దాంతో చేయిస్తూ ఉంటారు. ఎప్పుడు ఏది చేయాలో అది ఆలోచన లేకుండా చేసేస్తారు. కనుకనే వీళ్ళు ధర్మనిష్ఠులై ఉంటారు చెప్పాలంటే. ఎందుకంటే ఇవాళ ధర్మాన్ని ఆచరించాలి అంటే ఎందుకు మనం భయపడుతున్నాము అంటే ఈ దేహ ధర్మంలో ఉన్నాం కనుక దేహమే నేను అహంకారంతో అభిమానంతో ఉంటాం కనుక దీనితో మనం ఏది చేయించాలని దీనికి కష్టం వస్తుందేమో నష్టం వస్తుందేమో లేకపోతే ఇతరత్ర ఇదేమో అనేటువంటి ఒక భావానికి పోయి చేయవలసినటువంటి ధర్మాల నుంచి మనం ఈరోజు వైదొలుగుతూ ఉన్నాం కొన్ని. కానీ ఈ యొక్క ఆత్మనిష్ఠ యందు ఉన్నటువంటి జీవన్ముక్తుడికి ఈ భావాలు ఏమి ఉండవండి. అసలు దేహ భావనే ఉండదు కనుక కష్ట నష్టాలు అక్కడ ఏమి వారికి స్ఫురణలోకి రావు కనుక వారి ముందుకు వచ్చిన క్రియ అప్పుడు చేయవలసి ఉంటే రేచ్చగా దాన్ని చక్కగా ఆచరణ పెట్టేస్తారు. కనుకనే వారు ధర్మనిష్ఠులై ఉంటారని చెప్పొచ్చు. అంటే వాళ్ళు ఎప్పుడూ కూడా సదాచార ప్రవర్తనే కలిగి ఉంటారు, ధర్మనిష్ఠులయ్యే ఉంటారు. కనుక దాన్ని ఎలా చేయాలో అలా చేసేసుకుంటూ వెళ్తారు. కానీ దేన్ని తీసుకోరండి. మనసుకి ప్రత్యేకమైన ఇచ్చలు ఉండవండి అక్కడ. కావున ఎలా చేయాలో అలా ధర్మపరులై ధర్మానుష్ఠానపరులై ఉంటారు. సౌందర్య అతిశయముతో కూడుకున్నటువంటి ఎన్నో విషయాలు కానీ వస్తువులు దర్శించినప్పటికి కూడా వారు ఆత్మారాములయ్యే ఉంటారు. వారి మనసు కించిత్తు కూడా చలించదండి. కావున దేంట్లోనూ పడరండి. అది ఏ విషయాలైనప్పటికి కూడా వస్తువులైనా వ్యక్తులైనా ఏదైనప్పటికి కూడా ఏ మాత్రము చలనము లేని చలించినటువంటి ఆత్మనిష్ఠులై ఆత్మారాములుగా ఉంటారు. ఈ 7 భూమికలను కేవలము ధీమంతులైన వారికే సిద్ధిస్తాయి. కానీ పశు స్థావరాదులకు కానీ మ్లేచ్ఛాదుల వలె దేహాత్మ బుద్ధి కలిగిన వారికి కానీ అటువంటి దేహాత్మ భావన కలిగిన మనుషులకు కానీ సిద్ధింపనేరవు అన్నారు.
మరి ఈ జ్ఞాన భూమికలు 7 కనుక సిద్ధించాలంటే సిద్ధిస్తే వారు బ్రహ్మమే. కానీ ఇవి సిద్ధించాలంటే ధీమంతులైన వారికి సిద్ధిస్తాయి అన్నారు. అంటే బుద్ధి బాగా తీక్షణమై సుబుద్ధి అయి ధీమంతులైనటువంటి వారికి ఇది సిద్ధిస్తుంది అన్నారు. అంటే ఈ సూక్ష్మములోకి వెళ్ళిపోయినటువంటి ఈ బుద్ధి క్రమంగా ఇంకా తీక్షణమై సుతీక్షణమై చివరికి అదే బ్రహ్మముగా పరివర్తన చెందుతుంది. కావున ఇటువంటి ధీమంతం కావాలండి. దేన్నైనా జయించగలిగేటువంటి ఇంద్రియాలని విషయాన్ని కూడా తమ అధీనములో ఉంచుకోగలిగేటువంటి ధీమత్వం ఉండాలండి. ఈ బుద్ధి నిర్ణయం ఉండాలి. కనుక ఈ బుద్ధి యొక్క ధీమత్వం కొరకే మనము ఈ విచారణాది భూమికల్ని ఆశ్రయించాలి. దాన్ని ఎంత పదును పెడితే అంత సూక్ష్మత్వంలోకి వెళ్తుంది. అటువంటి ధీమంతులే వీటిని సాధించగలుగుతారు. పైన బోధల వల్ల పెద్దగా ఏమీ లాభం ఉండదండి. కేవలము మాట్లాడుకుని కేవలము మనం ఏదో అధ్యయనం చేయటం ఇత్యాదివి చేస్తూ ఉంటాం, కొంతవరకు మంచిదే. కానీ వాటి వల్ల మనకి ఇది సాధ్యం కాదండి. ఇంకా లోలోపలికి మునుగుతూనే ఉండాలి. ఆ బుద్ధిని ఇంకా తీక్షణం చేస్తూ ఉండాలి. అటువంటి ధీమంతులకు మాత్రమే ఈ యొక్క సప్త జ్ఞాన భూమికలు అనేవి వారి యొక్క అనుభవంలోకి వస్తాయి, తెచ్చుకోగలుగుతారు. అంతేకాని ఈ యొక్క పశు స్థావరాదులకు కానీ పశువులే వర్తించే వారికి కానీ మ్లేచ్ఛాదులకు కానీ దేహాత్మ భావన కలిగిన మనుషులకు కానీ ఇవి సిద్ధించవు అన్నారు. కావున పశు మ్లేచ్ఛాదులైనను ఎవరిటువంటి వారు దేహముతో కూడి ఉన్నప్పటికీ లేక దేహరహితులై ఉన్నప్పటికీ ముక్తులే అవుతారు. ఈ విషయమున సంశయమే లేదు. ఇంతవరకు వశిష్ఠుల వారు చెప్పవలసిందంతా చెప్పి ఎవరు ఇది ప్రాప్తింప చేసుకోగలరో కూడా చెప్పి ఇక్కడ మళ్ళీ ఒక అవకాశం ఇచ్చారండి. ఇదే జీవుడు పట్ల భగవంతుడికి ఉండే ప్రేమ, అజ్ఞానుల పట్ల జ్ఞానులకు ఉండేటువంటి కరుణండి. ఏమిటి అంటే పశుమ్లేచ్ఛాదులకి ఇది సంభవించదని చెప్పినంత మాత్రాన ఎప్పటికీ వారికి ఇది లభ్యం కాదు అని అర్థం కాదండి. అటువంటి స్థితిలో ఉన్నవారు కూడా పశువుల వలె వర్తించి ఆ మ్లేచ్ఛుల వలె జీవిస్తున్న వారు కూడా పరివర్తన చెంది పశ్చాత్తాపడి తమ యొక్క ఆచరణని సంస్కరించుకుని తమ భావాల్ని మార్చుకుని సరైన మార్గంలో తమ యొక్క బుద్ధిని ప్రవేశపెట్టి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి సప్త జ్ఞాన భూమికల విధానంలో మనసుని కనుక మనం అభ్యాసం చేయించగలిగితే, చిత్తాన్ని అభ్యాసం చేయించగలిగితే ఆ రకంగా అదములుగా ఉన్నవారు కూడా ఉత్తమోత్తములు అవ్వగలుగుతారు. అంతేకాదు ఇప్పుడు చెప్పుకున్నటువంటి తురియ స్థితిని కూడా అందుకోగలుగుతారని చెప్పారు. అంటే ఇది అందరికీ కూడా దీన్ని పొందటానికి హక్కు ఉంది. ప్రతి ఒక్కళ్ళు దీన్ని అందుకోవచ్చు. కానీ ప్రయత్నమేనండి. ఎవరు ఎట్టి ప్రయత్నం చేస్తే ఫలమే వస్తుంది. కనుక మనం ఇప్పుడు అలుపులుగా ఉన్నా, అదములుగా ఉన్నా, మూర్ఖులుగా మనకి రాదు కాదు అని ఎవ్వరు దీని నుంచి భయపడకూడదు, దూరం అవ్వకూడదు. ప్రయత్నమే ప్రయత్నం. ప్రయత్నిస్తే ఏదైనా సాధ్యమవుతుంది. కనుక సత్యవంతంగా ప్రయత్నం చేయాలి. తప్పకుండా అందుకుంటాం. మనం కూడా అదే స్వరూపులం, అదే ఆత్మస్వరూపులం, అదే బ్రహ్మమై ఉన్నాం. కనుక ఎందుకు రాదు అనే విధానములో ఈ అన్నిటి నుంచి కూడా వెనక్కి తీసుకుంటూ ఈ క్రమంలో కనుక మనం సాధన క్రమంలో ఉంచుకోగలిగితే, విధానంలో ఉంచుకోగలిగితే తప్పకుండా ఆ ఋషిత్వాన్ని అందుకోగలుగుతాం, మహనీయత్వాన్ని పొందగలుగుతాం. అది పొందటానికి అందరూ అర్హులే అని చెప్పడం కోసం వశిష్ఠుల వారు ఈ విషయాన్ని ఇక్కడ ఉద్ఘాటించారు. కావున విషయ అజ్ఞాన రూప గ్రంథుల యొక్క విచ్ఛేదమే జ్ఞానం. అట్టి జ్ఞానము కలిగినచో ముక్తి తథ్యము. కనుక ఈ విషయ అజ్ఞాన రూప గ్రంథులన్నింటినీ కూడా విచ్ఛేదం చేసుకుంటూ వెళితే తప్పకుండా దానివల్ల జ్ఞాన ప్రాప్తి, జ్ఞానం వల్ల ముక్తి తథ్యము. కనుకనే మృగతృష్ణ ఎందలి జలబుద్ధి, సుక్తి ఎందలి రసించడం మాత్రము వంటిది ఈ జ్ఞానస్థితి కూడా. అనగా జ్ఞానికి సాంసారిక దృశ్య పదార్థములందరి సత్యత్వ బుద్ధి నశించునని భావము. కావున ఈ విధంగా మనం తెలుసుకోగలిగితే మృగతృష్ణలో నీళ్లు లేవని, ఆ విధంగా ఆ యొక్క స్వాతి చిప్ప అదే
అందులో మనకి వెండి ఉంటుంది అనేటువంటి అందులో పడిన నీటి చుక్క వెండిగా ఉందా అనే భ్రమ కలిగింపజేస్తూ ఉంటుంది ముచ్చపు చిప్ప. అదే విధముగా ఆ భ్రాంతి తొలగితే మనకి యథార్థం ఎలా అయితే అర్థమవుతుందో ఆ విధంగానే ఈ జ్ఞానస్థితి కూడా భ్రాంతి తొలగితే జ్ఞానమేనండి. ఉన్నది ఉన్నట్టుగా అవగాహన చేసుకుంటే జ్ఞానస్థితి వస్తుంది. కనుక ఈ జగత్ విషయాల్లో సాంసారిక దృశ్య పదార్థములందు సత్యత్వము లేదు, ఇది భ్రాంతి అనేది గుర్తించగలిగితే తప్పకుండా ఎవరమైనా ఈ సప్త జ్ఞాన భూమికలను అందుకోవడానికి అర్హులమేనండి. కనుక వదిలేయవలసింది, విడిచిపెట్టవలసింది, త్యాగం చేయవలసిందా అనే యొక్క అసత్యత్వాన్ని గుర్తిస్తే చాలండి, వర్జిస్తే చాలు, సత్యంలోకి నిలకడొస్తుంది అని వశిష్ఠుల వారు మనకి ఇప్పటి వరకు ఈ సప్త జ్ఞాన భూమికల గురించి వివరణిచ్చి ఈ విధంగా జీవన్ముక్త తత్వం గురించి చెప్తూ దాన్నే ఇంకొంత చెప్పబోతున్నారు. అది మనం రేపు వచ్చే భాగంలో తెలియజేసుకుందామండి. హరి ఓం తత్సత్. ఓం